ఇక్కడ నుంచి బస్సు ఎక్కి ఇంకా తిరుపతికి వెళ్ళాలి. తిరుపతిలో దిగేసి అక్కడ నుంచి ఇంకో బస్సు ఎక్కి శ్రీనివాస మంగాపురంకి వెళ్ళాలి. సీట్ల కోసం ఎలా తనకలాడుతున్నారో ఒకసారి చూపిస్తాను చూడండి. నేను చిన్నప్పటి నుంచి 4th క్లాస్ వరకు శ్రీనివాస మంగాపురంలోనే ఉన్నాను మామ. గుడి పక్కనే మా ఇల్లు ఉండేది. ఇక్కడ తిరుమలలో దొరికే లడ్డు ప్రసాదం మనకు శ్రీనివాస మంగాపురంలో కూడా దొరుకుతుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం కొంచెం హైట్ ఎక్కువగా ఉంటుంది. అంటే చేతికి కంకణాలు కూడా ఇక్కడ లడ్డు కౌంటర్ లోనే కడతారు. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు డీటెయిల్స్ అన్ని. శ్రీనివాస మంగాపురం గుడిలో ఉండే వెంకటేశ్వర స్వామిని అందరూ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని అంటారు. ఎందుకంటే హాయ్ మామ, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి నాయుడుపేట బస్ స్టాండ్ని తగలబెట్టేస్తాను అనుకుంటున్నారా? ఏం చేద్దాం మామ, చలి చంపేస్తుంది, పొగ మంచు కమ్మేస్తుంది బస్ స్టాండ్ మొత్తము. ఈ వీడియో ఏంటంటే నేను, హర్ష, మా అమ్మ గుడికి వెళ్తున్నాము. సో ప్రెసెంట్ నాయుడుపేట బస్ స్టాండ్లో ఉన్నాము. ఇక్కడ నుంచి బస్సు ఎక్కి ఇంకా తిరుపతికి వెళ్ళాలి. తిరుపతిలో దిగేసి అక్కడ నుంచి ఇంకో బస్సు ఎక్కి శ్రీనివాస మంగాపురంకి వెళ్ళాలి. వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది శ్రీనివాస మంగాపురంలో. ఇవాళ సాటర్డే అని ఇంకా అక్కడికి వెళ్తున్నాము. వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మీకు తెలియని చాలా విషయాలు ఈ వీడియోలో చెప్తాను నేను. ఈ టోటల్ ట్రిప్ మొత్తానికి బడ్జెట్ ఎంత అవుతుంది, ఈ డీటెయిల్స్ అని క్లియర్ గా చెప్తాను వీడియో లాస్ట్ లో. నాయుడుపేట బస్ స్టాండ్ కి ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం మామ, 7 కల్లా వచ్చేసాము. ఇప్పుడే వరుసగా 2 బస్సులు వచ్చాయి మామ. ఫస్ట్ బస్ వచ్చి నెల్లూరుకి వెళ్ళేది, దాని వెనకాల వచ్చేది తిరుపతి సైడ్ వెళ్ళేది. తిరుపతి బస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. ఇంక మనం సీట్లు వేసుకోవాలి. ఈ రోజు మనం తిరుపతికి వెళ్ళబోయే బస్సు ఇదే. సీట్ల కోసం ఎలా తనకలాడుతున్నారో ఒకసారి చూపిస్తాను చూడండి. అందరూ లేడీస్ ఉన్నారు కాబట్టి నేను వెళ్లకుండా వాడిని పంపించాను ఫస్ట్. వాడు తోసుకొని వెళ్తున్నాడు జనాల్లో. అక్కడ వెళ్ళి ఇరుక్కుపోయి ఉన్నాడు డోర్ దగ్గర. మొత్తానికి ఆ జనాల్లో ఎలాగోలాగా బస్సు ఎక్కేస్తాం మామ. బస్సు ప్రెసెంట్ రేణిగుంట దాటింది, తిరుపతి దగ్గరలో ఉంది. బస్సు తిరుపతి బస్ స్టాండ్కి వెళ్లే లోపు మీరు ఒక పని చేయండి, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా బస్సు తిరుపతి బస్ స్టాండ్ అయితే వచ్చేసింది. మనం ఇప్పుడు శ్రీనివాస మంగాపురంకి వెళ్ళే బస్సు ఎక్కాలి. మనం ఇప్పుడు ప్రెసెంట్ నెల్లూరు బస్ స్టాండ్ సైడ్ ఉన్నాము. దీని ఆపోజిట్ లో ఇంకోటి ఉంటుంది బస్ స్టాండ్, అటు సైడ్కి వెళ్ళాలి. శ్రీనివాస మంగాపురంకి పర్టికులర్ గా బస్సులు లేవు. ఆ రూట్ లో వెళ్లే బస్సులు ఎక్కాలి మనము. ఆ రూట్ లో వెళ్లే బస్సులు ఏంటంటే పీలేరు, బాక్రాపేట, రంగంపేట అటు సైడ్ వెళ్తాయి బస్సులు. ఆ బస్సులు ఎక్కితే మనం ఆ గుడి ముందు దిగేయచ్చు డైరెక్ట్ గా. సో ఇదే బస్సు, పీలేరు బస్సు ఇది. ఇప్పుడే అలిపిరి దగ్గరకు వచ్చిన బస్సు. ఈ 24th టికెట్స్ వదులుతారు తిరుమలకి, మార్చి నెలవి 300 రూపీస్ టికెట్స్. సో బుక్ చేసుకోవాలి, తిరుమలకి వెళ్ళాలి. శ్రీనివాస మంగాపురం మనకు తిరుపతి నుంచి 12 కిలోమీటర్స్ వస్తుంది డిస్టెన్స్. అంటే మనకు శ్రీవారిమెట్కి వెళ్తాం కదా, ఆ రూట్లోనే ఉంటుంది. శ్రీవారిమెట్కి వెళ్ళాలంటే శ్రీనివాస మంగాపురం దగ్గర నుంచి రైట్ తీసుకుని వెళ్ళాలి. అప్పుడప్పుడు మనకు ఫ్రీ బస్సులు కూడా వెళ్తూ ఉంటాయి శ్రీవారిమెట్కి. ఆ బస్సులు దొరికితే అందులో కూడా వెళ్ళి మనం గుడి దగ్గర దిగేయచ్చు శ్రీనివాస మంగాపురంలో. అక్కడ కనిపిస్తుంది కదా కొండ, అదే తిరుమల కొండ. అసలు ఏం కనిపించట్లేదు, పొగ మంచు కమ్మేస్తుంది. శ్రీనివాస మంగాపురం దగ్గరకు వచ్చేసాం మామ. బస్సులో ఉండే జనాలు ఆల్మోస్ట్ ఇక్కడే దిగేస్తారు అందరూ టెంపుల్ దగ్గర. ఇంకా ఈ గుడి హిస్టరీ గురించి మాట్లాడుకుంటే 1967వ సంవత్సరం నుంచి టీటీడీ వాళ్ళు ఈ గుడిని హ్యాండ్ ఓవర్ చేసుకుని అప్పటి నుంచి వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. శ్రీనివాస మంగాపురం గుడిలో ఉండే వెంకటేశ్వర స్వామిని అందరూ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని అంటారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకుని అప్పలాయగుంటకెళ్లి అక్కడ నుంచి కాలినడకన శ్రీనివాస మంగాపురంకి వచ్చి పద్మావతి అమ్మవారితో కొన్నాళ్ళు ఇక్కడే ఉన్నారు. అందుకని ఇక్కడ ఉండే వెంకటేశ్వర స్వామిని కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని అంటారు. పెళ్లి కాని వాళ్ళు ఇక్కడికి వచ్చి చేతికి కంకణాలు కట్టించుకుంటూ ఉంటారు త్వరగా పెళ్లి అవ్వాలని. అలాగే పెళ్లి అయిన వాళ్ళు కూడా వాళ్ళకి ఏమైనా దోషాలు ఉంటే పోవాలని ఇక్కడికి వచ్చి కళ్యాణోత్సవం చేసుకుంటారు. మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నేను చిన్నప్పటి నుంచి 4th క్లాస్ వరకు శ్రీనివాస మంగాపురంలోనే ఉన్నాను మామ. గుడి పక్కనే మా ఇల్లు ఉండేది, ఇక్కడ రెంట్కున్నాము. మా తాతయ్య అప్పుడు ఇక్కడే గుడిలో పనిచేసేవాడు. తర్వాత 2004 అనుకుంటాను అప్పుడు రిటైర్డ్ అయిపోయాడు. సో అప్పుడు తర్వాత మేము ఇక్కడ నుంచి నాయుడుపేటకి వచ్చేసాము. ఇక్కడ దర్శనం టైమింగ్స్ డిస్ప్లే చేస్తున్నారు, ఒకసారి క్లియర్ గా చూసుకోండి. మామూలుగా ఎర్లీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ అవుతుంది దర్శనము. అలాగే ఈవినింగ్ వచ్చి 8 వరకు ఉంటుంది. ఇంకా గుడి లోపలికి వెళ్తున్నాము దర్శనానికి. లోపల ఎంతవరకు వీడియో అలా ఉంటుందో తెలియదు నాకు. ఎంతవరకు అయితే మనం తీసుకోవచ్చు వీడియోస్ అవన్నీ అక్కడ వరకు తీసి అన్ని క్లియర్ గా చూపిస్తాను చూడండి.
దర్శనం అయింది, ఇప్పుడే బయట వచ్చాం మామ. ఇంతకుముందు ఇంత క్రౌడ్ లేరు, ఇప్పుడు హెవీగా ఉన్నారు క్రౌడ్. వెంకటేశ్వర స్వామి చాలా బాగున్నారు. మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం కొంచెం హైట్ ఎక్కువగా ఉంటుంది, అంటే పొడవుగా ఉంటుంది కొద్దిగా. ఇక్కడ కడుతున్నారు కదా మాలలు, ఇవి స్వామివారిని అలంకరించేదానికి. ఇవి ఇక్కడ ఎవరో కళ్యాణోత్సవం చేసుకుంటూ ఉన్నారు, ఒకసారి చూపిస్తానాగండి మీకు. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే లడ్డు ప్రసాదం కౌంటర్. తిరుమలలో మనకు లడ్డు ప్రసాదం ఇస్తారు కదా, సేమ్ అదే లడ్డు ప్రసాదము మనకు శ్రీనివాస మంగాపురంలో ప్రతి శనివారం ఇస్తారు. ఒక్కొక్కరికి 2 లడ్డు ప్రసాదం ఇస్తారు, ఒకటి 50 రూపాయలు. అలాగే చేతికి కంకణాలు కూడా ఇక్కడ లడ్డు కౌంటర్లోనే కడతారు. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు డీటెయిల్స్ అన్ని. ఇక్కడ డైరీస్, క్యాలెండర్స్ కూడా అమ్ముతూ ఉన్నారు 2026వి. నేను ఒక డైరీ తీసుకున్నాను, దీని కాస్ట్ వచ్చి 150 రూపీస్. క్యాలెండర్ కాస్ట్ వచ్చి 130 రూపీస్. ప్రతి ఒక్క పేజ్ లో మనకు వెంకటేశ్వర స్వామి ఫోటోస్ ఉంటాయి, చాలా హై క్వాలిటీలో ఉంటాయి. క్యాలెండర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను డైరీ ఒకటే తీసుకున్నాను. 2026 క్యాలెండర్ మా తాతయ్య వాళ్ళకి ఇస్తారు తిరుపతిలో ఆఫీస్ లో, ఇంకా అక్కడ తీసుకుంటాము. జనవరిలో వెళ్తే వాళ్ళు అక్కడ ఇస్తారు మాకు, అందుకని ఇక్కడ మేము క్యాలెండర్ తీసుకోలేదు. గుళ్ళో అన్ని చూసేసాము, ఇప్పుడే బయట వచ్చాము. గుళ్ళో బయట రాగానే మనకు లెఫ్ట్ సైడ్ ఒక చిన్న పార్క్ లాంటిది ఉంటుంది, ఇంకా ఇక్కడ ఫోటోస్ అవి తీసుకోవచ్చు. ఫైనల్ గా మళ్ళీ బయట నుంచి ఒకసారి గుడి మొత్తం చూపిస్తాను చూడండి. ఆకలేస్తుంది మామ, ముందు బయట ఏమైనా తినాలి. మార్నింగ్ నుంచి ఏం తినలేదు, 11:30 అవుతుంది టైము. మూడు ఆనియన్ దోశ ఆర్డర్ ఇచ్చాము. ఆనియన్ దోశ ఒకటి 60 రూపాయలు. ఒక దోశ ఆర్డర్ ఇస్తే ఇంకో దోశ ఆఫర్ లో వచ్చినట్టుంది మనకు. ఇక్కడ ఆనియన్ దోశలో ఫస్ట్ వీళ్ళు కారం పూస్తున్నారు, బాగా కారం దోశలా చేసి అందులో ఆనియన్స్ వేసి ఇచ్చున్నారు. అంటే ఇది ఆనియన్ దోశ అలాగే కారం దోశ మిక్స్. ఇది చాలా బాగుంది టేస్ట్. టిఫిన్ తినేసి ఇంక బయట వచ్చేసాము. చాలా స్పైసీగా ఉంది మామ, నోరైతే మండిపోయింది నాకు. ఈ హోటల్ పక్కనే బస్ స్టాప్ ఉంది, బస్సులు మనకు అక్కడ మాత్రమే ఆగుతాయి. చాలా సేపు వెయిట్ చేసాము, బస్సులు రాలేదు. ఇక్కడ మనకు ఒక బస్సు వచ్చింది కానీ అది ఎక్కించుకోలేదు, అది నాన్ స్టాప్ అనుకుంటా, ఆపలేదు ఇక్కడ. ఇంకా కాసేపు వెయిట్ చేసాము, బస్సు అయితే రాలేదు. ఇంకా ఆటో వచ్చింది, పర్సన్ కి 40 రూపీస్ అన్నారు. సరే బస్సుకి అయితే 30 రూపీస్ అవుతుంది, మా అమ్మకి ఫ్రీ దాంట్లో. సర్లే 40 రూపీసే కదా అని చెప్పేసి ఇంకా ఆటో ఎక్కువ వచ్చేసాము. ఈ ట్రిప్ మొత్తానికి ఎంత ఖర్చు అయిందో ఇప్పుడు చెప్తాను. నాయుడుపేటలో స్టార్ట్ అయ్యి రిటర్న్ మళ్ళీ నాయుడుపేటకి వెళ్ళేంత వరకు ఎంత అయిందంటే మాకు బస్ చార్జెస్ వచ్చి ఓవరాల్ గా 580 రూపీస్ అయింది. విత్ బైక్ పార్కింగ్ తో కలిపి 600 అయింది. నాయుడుపేట నుంచి తిరుపతికి పర్సన్ కి 100 రూపీస్, నాకు హర్షకు వచ్చి 200 అయింది. మేము ఎక్కింది ఎక్స్ప్రెస్ బస్సు, ఇందులో మా అమ్మకి ఫ్రీ టికెట్ లేదు. తర్వాత తిరుపతి నుంచి మంగాపురంకి వచ్చి 60 రూపీస్, అంటే ఒక పర్సన్ కి 30 రూపీస్, నాకు హర్షకు వచ్చి 60 అయింది. ఇక్కడ కూడా మా అమ్మకి ఫ్రీ. రిటర్న్ వచ్చేటప్పుడు మాకు మంగాపురంలో బస్సు దొరకలేదు, సో ఇంక మేము ఆటోకి వచ్చేసాము. ఒక పర్సన్ కి వచ్చి 40 రూపీస్ తీసుకున్నారు, సో ఇక్కడ ముగ్గురికి కలిపి 120 రూపీస్ అయింది. మళ్ళీ తిరుపతి నుంచి నాయుడుపేటకి వచ్చి ఎక్స్ప్రెస్ బస్ ఎక్కాము, నాకు హర్షకి 200 అయింది, మా అమ్మకి ఫ్రీ ఇక్కడ. ఇంకా నాయుడుపేటలో బైక్ పార్కింగ్ ఛార్జ్ వచ్చి ఒక 20 రూపీస్. ఓన్లీ బస్ ఛార్జెస్ వరకు అయితే 580 రూపీస్, ఇంకా బైక్ పార్కింగ్ కలిపి టోటల్ 600 అయింది. ఏంది ఓన్లీ ఛార్జెస్ వరకే. అదర్ ఎక్స్పెన్సెస్ వచ్చి అక్కడ గుడి దగ్గర 2 కొబ్బరికాయలు తీసుకున్నాము, ఒక సెట్ వచ్చి 40 రూపాయలు, సో 2 వచ్చి 80 రూపాయలు 2 సెట్లు. లడ్డు ప్రసాదం వచ్చి 2 తీసుకున్నాము, ఒక లడ్డు వచ్చి 50 రూపాయలు, సో 100 రూపాయలు అయింది ఇక్కడ. నేను ఒక డైరీ తీసుకున్నాను, అది వచ్చి 150 రూపీస్. ఆనియన్ దోశ వచ్చి ఒకటి 60 రూపాయలు, మేము 3 ఆనియన్ దోశ తీసుకున్నాం కాబట్టి 180 రూపీస్. 2 వాటర్ బాటిల్ తీసుకున్నాము 220, ఒక థమ్స్ అప్ తీసుకున్నాము 270 రూపీస్ అయింది ఇక్కడ. ఈ అదర్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కలిపి ఒక 600 అయింది, టోటల్ వచ్చి 1200 అయింది. ఓవరాల్ గా ఒక 1500 చేతిలో ఉంటే మీ నాయుడుపేట నుంచి గుడికి వెళ్ళేసి రావచ్చు. అది ఇప్పుడు నేను చెప్పిన బస్సులో ఎక్కితే ఈ బడ్జెట్ అవుతుంది. వీడియోని లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లై గుంట వీడియో అలాగే ఒకలమాత గుడి వీడియో, ఆ 2 లాస్ట్లో ఇస్తాను, అవి కూడా చూడండి, చాలా బాగుంటాయి. ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.